ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కన్యారాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యారాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కన్యారాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం టో, పా, పీ, పూ, షం, నా, టా, పే, పో అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కన్యారాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కన్యారాశికి చెందిన జాతకులకి జనవరి 9వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ఈ రోజునంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు, చేపట్టిన పనులు అన్నీ కూడా మీరు చాలా ఉత్సాహంగా, ధైర్యంగా మీరు పని చేయటం వల్ల, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి. బాగా లభించి మీకు ఖచ్చితంగా అవి మీ భవిష్యత్తుకి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగి ఖచ్చితంగా కూడా ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా చాలా వరకు మీకు మీ సొంతం అవుతుంది. ఈ ఆరోగ్యం సొంతం అవటం, ఆదాయం పెరగటం, ఈ రెండు కూడా జరగటం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళతోని, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతోని, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో కూడా మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజుని గడపడానికి, సర్వసుఖాలు అనుభవించడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతంగా, పరిపూర్ణంగా విజయవంతం అవుతుందనే విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా, ఇలా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ప్రతి పనిని కూడా మీరు సాహసోపేతంగా, ధైర్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో చేయటం వల్ల అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం మానసికమైన ప్రశాంతత ఏర్పడడానికి, ఆత్మవిశ్వాసం మరింత ఇనుమడించడానికి, ఆత్మబలం మరింత పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కన్యారాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆ బుద్ధి చాలా బ్రహ్మాండంగా, చురుకుగా ఉంటుంది. చాలా యాక్టివ్గా, చాలా ఉత్సాహంగా మీరు ఉంటారు. చాలా ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం కోపాన్ని కానీ, ఆవేశాన్ని కానీ మీరు కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు, అనాలోచితంగా ఆలోచించకూడదు, దుందుడుకు చర్యలు చేయకూడదు, దుందుడుకంగా మీరు వ్యవహరించకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మేధోపరమైన రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కళారంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా, భూ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి, కళారంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలోనే సరే వీళ్ళు చాలా ఒక రకమైన పాజిటివ్ దృక్పథంతో, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళడం వల్ల అదే వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆ సానుకూల దృక్పథమే వీళ్ళకి ఎక్కువగా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆ ధైర్య సాహసాలే వీళ్ళకి ఎక్కువగా విజయాన్ని తెచ్చిపెడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే పనుల్లో మాత్రం కొంచెం ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది, శ్రమ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శ్రమ నుంచి మీరు బయటపడడానికి, కొంచెం రిలాక్స్డ్గా ఉండటానికి ఈ యోగా, మెడిటేషన్ అనేది చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ
కన్యా రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఏ విధంగా చూసినా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమాజంలో మీ యొక్క పరిస్థితులు బాగుంటాయి, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిమిడిస్తాయి. అలాగే విజయాలను పొందుతారు. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయాలను పొందుతారు, విజయాలు వరిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా శుభాశీస్సులు కలగజేయాలని, అందరికీ కూడా మీ యొక్క మనోవాంఛలన్నీ కూడా సిద్ధించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.